బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో లాలూ ఫ్యామిలీపై అభియోగాల నమోదుకు రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైల్వే టెండర్లలో అవకతవకలు జరిగాయని, రైల్వే మంత్రి హోదాలో లాలూ వీటిని ప్రభావితం చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్లపై అవినీతి, నేరపూరిత కుట్ర, చీటింగ్ సెక్షన్స్ కింద అభియోగాల నమోదుకు ఆదేశించింది. అభియోగాలు నమోదు చేసినంత మాత్రాన దోషులం కాదన్న లాలూ విచారణను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. 2004-2009 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో 2 ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులు సుజాత హోటల్స్కు దక్కాయి. బిఎన్ఆర్ రాంచీ, బిఎన్ఆర్ పూరి హోటళ్ల నిర్వహణను సుజాత హోటల్స్కి అప్పగించినందుకు ప్రతిగా ఖరీదైన ప్రాంతంలో లాలూ 3 ఎకరాల భూమి దక్కించుకున్నారని సిబిఐ ఆరోపించింది. బినామీ కంపెనీ ద్వారా ఈ ల్యాండ్ లాలూ ఫ్యామిలీకి చేరిందని పేర్కొంది. నిందితులపై అభియోగాలు నమోదు చేసేందుకు అవసరమైన పూర్తి సమాచారం తమ వద్ద ఉందని కోర్టుకు తెలిపింది. ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో 2017లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ తాజాగా కోర్టు ఆదేశాలతో అభియోగాలు ఫైల్ చేయనుంది.